నమస్తే. ఒక అమెజాన్‌లో ఒక కొత్తగా కనబడతా ఉన్నది. అమెజాన్‌లో అన్ని రకాలైనటువంటి వస్తువులు అమ్మబడతాయి. అది సెకండ్ హ్యాండ్ వస్తువులే కావచ్చు, మనం అవి దేనికి పనికిరావు అని చెప్పేసి అనుకున్నటువంటి వస్తువులు సైతం కూడా అమెజాన్‌లో కనబడతా ఉంటాయి. సో, దాంట్లో చాలామంది ఈ అమెజాన్‌లో పెట్టినటువంటి గీ వస్తువులు ఎవరు కొంటారని చెప్పేసి మనం అప్పుడప్పుడు ఆశ్చర్యపోతా ఉంటాం. అరే, దీన్ని కూడా సరదాకు పెట్టొచ్చు అని చెప్పేసి మనం అనుకుంటా ఉంటాం. కానీ సరదాకి కాదు. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి వార్త ఏంటంటే, అమెజాన్‌లో జామ ఆకు కనబడతా ఉన్నది. అమెజాన్‌లో జామ ఆకు అమ్మబడును. జామ ఆకును మరి ఎవరు కొంటారు? జామ ఆకు అంటే ఒక్కొక్క చెట్టుకు ఒకటో, రెండో లేకపోతే 10, 1000 ఉండవు. సో, జామ పండ్లను అమ్ముకోవచ్చు. అది పెద్ద మరి ఎప్పటినుంచో అది ఉందే. ఎందుకంటే అవి జామ పండ్లు, జామకాయలని ఆన్లైన్‌లో చాలామంది అమ్మేస్తూ ఉంటారు. సో, అవి బయట కూడా చాలామంది కొంటూ ఉంటారు. ఆన్లైన్‌లో కూడా చాలామంది కొంటారు. కానీ కొత్తగా ఆకులను ఎవరు కొంటారు? ఇదే కదా డౌట్ అంతా. కానీ ఈ ఆకులతోటి ఇప్పటి వరకు 1300 కోట్ల రూపాయల బిజినెస్ జరిగిందట. ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది కదా. ఇది నిజం. 1300 కోట్ల రూపాయల బిజినెస్ ఇది ఇప్పటి వరకు జరిగినటువంటి బిజినెస్. ఇది అమెజాన్లో పెట్టినటువంటి ఆకులు అమ్మితే వచ్చినటువంటి పైసలు. సో, ఏంటిది మరి? ఎన్ని ఆకులకు ఎన్ని పైసలు అనుకుంటా ఉన్నారా? 50 ఆకులు, పచ్చి ఆకులు ఏవైతే ఉంటాయో 50 ఆకులకి అక్షరాల 300 రూపాయలు, 299 రూపాయలు. అక్షరాల 299 రూపాయలు 50 ఆకులకు. 50 పచ్చి ఆకులకి 300 రూపాయలు. అది కూడా మీకు బెనిఫిట్ కూడా, మీకు ఆఫర్ కూడా ఉన్నది. ఇలా 25% ఆఫర్ బోను. 25% ఆఫర్ బోను అంటే దరిదాపుగా 350 రూపాయలు ఉండాల్సినటువంటి 350 400 రూపాయలు ఉండాల్సినటువంటి జామ ఆకులు 25% పోయినట్టయితే ఉంటే అది మీకు 300కు వస్తూ ఉన్నదట. సో, ఇక రేపటి నుంచి ఇక మనం ఈ పనులు ఆ పనులు మానేసి ఇక జామ చెట్లు ఒక 4 పెంచుకున్నట్టయితే ఉంటే మనం ఇదే బిజినెస్ చేసుకోవచ్చు. సో, అట్లా అనిపిస్తూ ఉన్నది కదా. కామన్గా అదే ఐడియా వస్తూ ఉంటుంది. కష్టపడకుండా కూడా సంపాదించవచ్చు కదా. ఇదేదో 300 రూపాయలకు పెట్టింది కదా, అవసరమైతే 50 జామ ఆకులని నేను 3 రూపాయలు కూడా విక్రయించిన నేను సంవత్సర కాలంలో కోటీశ్వరుని అయితా అన్నటువంటి ఆలోచన ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. సో, ఇది అమెజాన్లో ఉన్నటువంటి పిక్కు. ఇది ఇప్పటి వరకు దరిదాపుగా 13, ఇంతకుముందు చెప్పినట్టుగా 1300 కోట్ల రూపాయలు దీని ద్వారా సంపాదించాలట. ఇక ఈ పచ్చాకులకు సంబంధించినటువంటి వ్యవహారం ఇట్లా ఉంటే ఎండిన ఆకులు కూడా, ఇక మరి పచ్చాకులు ఎక్కడ దొరుకుతాయి అని చెప్పేసి అనుకున్నప్పుడు ఎండిన ఆకులు ఉంటాయి కదా, ఇదే జామాకులు, ఎండిన ఆకులు. దాన్ని ప్యాక్ చేసి అమ్మితే దాంట్లో 4% ఆఫర్ ఇస్తే 288 రూపాయలట. యాక్చువల్లీ ప్రైస్ దీన్ని 100 గ్రాములకి 576 రూపాయలు ఉండాలట. 576 రూపాయలు 100 గ్రాములకి. సో, ఇదంతా కూడా 299 రూపాయలు కొట్టేసి 4% ఆఫర్ తోటి 288 రూపాయలు 50 గ్రాములకు సంబంధించినటువంటి ఆకులు. 50 గ్రాములు ఎండిన ఆకుకు 288 రూపాయలు. అదే ఇక్కడ పచ్చి ఆకులు ఏవైతే ఉన్నాయో ఈ పచ్చాకులు 299 రూపాయలు. సో, ఇవి జామ ఆకుకు సంబంధించినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ వార్త కనబడతా ఉన్నది. ఇది అంతా కూడా ఇది ఎందుకు మరి జామ ఆకులతో ఏమి ఉపయోగం, ఎండిన ఆకులతో ఏమి ఉపయోగం, అలాగే పచ్చి ఆకులతో ఏమి ఉపయోగం? మనం చాలా సందర్భాల్లో గ్రామాలలో చాలా మనం పిచ్చి చెట్లు కావచ్చు, ఇది పిచ్చి ముక్క కావచ్చు, దీంతో ఏం బెనిఫిట్ ఉంటుందని చెప్పేసి మనం దాని వైపు కూడా చూడం. కానీ దాంతో ఔషధాలు తయారవుతాయి. చాలా కొంత ఏవైతే మనం వాడుతున్నటువంటి ఫేస్కు పెట్టుకున్నటువంటి కావచ్చు, కొన్ని సంబంధించినటువంటి చికిత్సకి కొన్ని అవసరపడేటువంటి ఆకులు కూడా దొరుకుతూ ఉంటాయి. సో, అవి మనం ఎక్కడ కూడా మనం వాటిని దేకం వాటిని. కానీ వాటితోటి వేల రూపాయలకు సంబంధించినటువంటి ఔషధాలు కూడా తయారీకి అవి ఉపయోగపడతాయి. ఈ జామాకు ఏంటిదంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదట. జామాకు నమలడం ద్వారా అనేక రకాలైనటువంటి ఒంటికి చాలా ఆరోగ్యంగా ఉంటామట. ముఖ్యంగా ఈ అందానికి సంబంధించినటువంటి జామాకులు ఎక్కువగా తింటే అది కొంత అందానికి ఉపయోగపడేటువంటిది అనేది చాలామంది ఇది చెప్తా ఉన్నారు. సో, ఇది దరిదాపుగా గత ఏడాది ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అప్పటి నుంచి అమెజాన్లో పెట్టినప్పటి నుంచి కాదు, గత ఏడాదిలోనే ఒక ఏడాదికి 1300 కోట్ల రూపాయల బిజినెస్ని ఎండిన ఆకులు అలాగే పచ్చి ఆకులకు సంబంధించినటువంటి జామాకుల బిజినెస్ అవుతా ఉన్నదట.